భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, సీనియర్ నాయకులు, అజాత శత్రువు మన స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతూ యువమోర్చా అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు అధ్యక్షుడిగా 2014లో ఆయన అధ్యక్షతన మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం, కేంద్ర మంత్రిగా దాదాపు 3 దశాబ్దాలు ఎక్స్పీరియన్స్తో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేపీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా సీనియర్ నాయకులు 6 సార్లు 7 సార్లు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ఈ 2 నియామకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014లో మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానిగా అవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఈజ్ ఎ లక్కీ హ్యాండ్. 2023లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతుంది. 2024లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ, నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు కూడా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాళ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాళ నడ్డా గారు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారు చాలా అగ్రెసివ్గా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ఆయన కూడా ఆయన టర్మ్ సక్సెస్ఫుల్గా ముగించుకొని ఒక నిజమైన కార్యకర్తగా ఆయన రుజువు చేసుకోవడం జరిగింది. ఆయనకి
ఆయన టర్ము సక్సెస్ఫుల్గా పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పూర్తిగా ఐకమత్యంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. We will all work together. He is a highly acceptable leader. మీకు ప్రశ్నలు ఉంటే అడగండి బ్రదర్. So you people are still taking Rahul Gandhi seriously. God bless you. ఒక నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని వ్యక్తి 303 స్థానాలు వచ్చిన పార్టీ గురించి మాట్లాడటం అది కామెడీ నైట్స్ విత్ కపిల్ చూసినట్టుంది నాకు. ఆయన తల్లి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏముండే ఉమ్మడి రాష్ట్రంలో, ఈయన టేక్ ఓవర్ చేసినాక ఏం పరిస్థితి అయింది దేశవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో. ఇక ఆయనను కూడా మీరు పట్టించుకొని ఆయనకు మీరు హెడ్లైన్లు చూపిస్తున్నారంటే మీ దేశాలలో చూడండి. చరిత్రలో ఏదో ఒకసారి ఓటమి అన్నది ఇందిరాగాంధీ కూడా చూసింది, ఎన్టీ రామారావు కూడా చూసాడు. నాకు తెలిసి పివి నరసింహారావు గారు కూడా ఓడిపోయినట్టున్నారు ఒకసారి. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. కొన్ని ఛానళ్ళకి చాలా కష్టపడుతున్నాయి, కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ని లేపడానికి పొద్దునక రాత్రి అనక చాలా కష్టపడుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ కొన్ని మీడియా ఛానళ్ళు చాలా కష్టపడుతున్నాయి. మీరు మిమ్మల్ని మభ్యపెట్టుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టలేరు. తెలంగాణ సమాజం నాకు గుర్తున్నంత వరకు 2004లో కానీ 2009లో కానీ 14లో కానీ 19లో కానీ చాలా చాకచక్యంగా ఓట్లేస్తారు వాళ్ళు. ఎక్కడ ఎవరికి వేయాలనో అక్కడికి ఓట్లేస్తారు. రెండు మూడు ఛానళ్ళు కలిపి కాంగ్రెస్ లేవంగానే లేవదు, రాజీవ్ గాంధీకి రాజకీయం రమ్మంటే రాదు, రాహుల్ గాంధీకి సారీ ఇప్పుడు ఆ ఛానల్ రాహుల్ గాంధీకి రాజకీయం నేర్పుతందుకు ట్యూషన్ క్లాసులు ఇస్తున్నాయి. అది అయ్యే పనానే? ప్రణబ్ ముఖర్జీలకు గాంధీ, గులాం నబీ ఆజాద్లకు గాంధీ మీతో అవుతుందా? రాహుల్ గాంధీ నాయకుడిని చేసుడు అవుతుందా? ఇప్పుడు ఎందుకు జరిగింది పార్టీ అది నేను నిర్ణయం చేస్తోని కాదు. పార్టీ హైకమాండ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రేపు రానున్న ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కార్యకర్త ఇన్ దిస్ పార్టీ. ఒక బలమైన వ్యక్తిని తీసుకొచ్చి యునైటెడ్గా పార్టీని విక్టరీ వైపు తీసుకెళ్లడానికి చేసిండ్రు. పార్టీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు
బీసీ కాదా? మా ప్రధానమంత్రి బీసీ అయ్యా, నరేంద్ర మోడీ బీసీ. మీరు ఎట్లేనేయండి? కులాలు దే ఆర్ నాట్ ప్రయారిటీ. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క కులము కానీ మతము కానీ భారతీయ జనతా పార్టీకి ఏం వ్యత్యాసం లేదు. మరి నిన్నటి మొన్నటి దాకా మరి బీసీ ఉండే కదా అధ్యక్షుడు. కొందరికి ఒక వ్యక్తికి ఒక నాయకుడిని అభిమానించే వాళ్ళు ఉంటారు, కొద్దిగా బాధ కలుగుతుంది. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. నీకంటే నాకంటే ఎక్కువ మా నాయకత్వాన్ని తెలుసు కదా రాజకీయం. నీకంటే ఎక్కువ తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు, ఇక్కడ ఉన్న ఛానళ్ళ కంటే కూడా ఎక్కువ తెలుసు. గుజరాత్లో ఇంకా ఎక్కువ మందిని మార్చినాము, కాంగ్రెస్ని కాలబెట్టినాము, ఉత్తరప్రదేశ్లో కాలబెట్టినాము, దేశంలో చాలా జాగాలలో కాంగ్రెస్ని భూతాపితం చేసినాము.